హాయ్ అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం చేస్తున్న రెసిపీ బటర్ గార్లిక్ ఎగ్. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/1 3 ఎగ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలి, అలాగే పెప్పర్ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పెప్పరు ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్. బాగా ఫోర్క్ సహాయంతో బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఒక పెనం తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత మనము బాగా కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి. గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటె సహాయంతో ఇలా దగ్గరికి తీసుకుంటూ చక్కగా వేగనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలాగ గరిటెతోనే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదు. కొంచెం 60-70% అలా కుక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత ఈలోపు మనం గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసి, ఈలోపు మన బటర్ కూడా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ను కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా గరిటెతోనే తిప్పుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ కార్న్ఫ్లోర్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈలోపు మన కన్సిస్టెన్సీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కలిసిన తర్వాత మన ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై చేయాలి. బాగా అన్నిటికీ కలిసేలాగా తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. అలాగే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అస్సలు టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.